హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీదే భాస్కర్ని. ఫ్రెండ్స్ జీవిలో మనకైతే ప్రకాశన డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్. అయితే మొత్తానికి అయితే హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ క్రాస్, సైవాల్ అండ్ గిరి ఆవులు కూడా వచ్చినాయి. మనకైతే 4 రకాల బ్రీడ్ అయితే వచ్చినాయి ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకు స్టార్టింగ్ ప్రైస్ అయితే 50,000 నుంచి 75,000 మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే ఇక్కడ అయితే అండ్ 3 అయితే పాలిచ్చేటివి ఉన్నాయి, 13 ఆవులు అయితే సూడావులు అయితే ఉన్నాయి. మనకైతే మొత్తం 16 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్. లోడ్ తినే మనకైతే అండ్ దిశంలో వచ్చినాయి. మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఒక్కొక్క అయితే కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ గోల్ పని కొత్తగా చూసే వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ గోల్ పని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఆవులు నచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆవులు నచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాట్సాప్లో షేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ గోల్ పని రండి. 16 ఆవులలో మనకి ఏమేమి బ్రీడ్ ఉన్నాయన్న? హెచ్ఎఫ్ ఉన్నాయి, హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి, జెర్సీ క్రాస్ ఉన్నాయి, గిర్ ఉన్నాయి, సైవాల్ ఉన్నాయి. సైవాల్ 4-5 రకాల బ్రీడ్ వచ్చినాయి మొత్తం. బ్రీడ్లు ఉన్నాయి. గట్టిగా దింపండి. ఈ వారం అయితే 16 ఆవులు అయితే లోడ్ దింపండి. మనకైతే ఈ వారము మనకైతే స్టార్టింగ్ ప్రైజ్ చూడు 50,000 నుంచి ఎండింగ్ చూడు 75,000 వరకు ఉంది ఫ్రెండ్స్. 50,000 నుంచి 75,000 వరకు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. మనకైతే చూడేవి ఉన్నాయి, పాలిచ్చేటివి ఉన్నాయి. 3 పాల ఆవులు ఉన్నాయన్న. ఓకే, మిగతా అన్ని చూడేవాళ్ళు ఉన్నాయి. 13 ఆవులు చూడేవాళ్ళు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. మనకైతే మన అడ్రస్ చెప్పించాను రైతులకి. మజిద్ మోడపల్లి విలేజ్ అన్న. ఓకే, నందిగాం మండల్. ఓకే, షాద్నగర్ తాలూకా. ఓకే, షాద్నగర్ అంట ఫ్రెండ్స్. మనకి షాద్నగర్ నుంచి ఇక్కడ వస్తుంది. ఓకే, ఎన్ని కిలోమీటర్లు షాద్నగర్ నుంచి? 12 కిలోమీటర్లు వస్తుంది. 12. ఓకే అన్న, ఫస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న. 4 పళ్ళు ఉందన్న తరపు. ఓకే, 4 పళ్ళు ఫ్రెండ్స్. మనకైతే ఏం రేడు? హెచ్ఎఫ్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ తొలసూరుది ఉంటుంది. ఓకే, అక్కడ బాగున్నా తొలసూరు తరపంట ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. ఫస్ట్ పూట మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది ఎంతవరకు పెట్టుకోవచ్చు దీని? పాలు పూట 6 నుంచి 8 వరకు వస్తుంది అన్న. 6 నుంచి 8 వరకు అయితే వస్తుంది. జాతి తరపు అన్న, మంచి హెచ్ఎఫ్ జాతి తరపు. ఓకే, మనకు క్రాస్ ఇది బ్రీడ్ అన్న. ఓకే, 80-85% బ్రీడ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది 6-6:30 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్. మనకైతే ముంగల్కి వెళ్ళాలి, సన్కాట్ చూపిద్దాం. సన్కట్ బాగుంది, పోయింగల్ ఒక అటర్ కూడా బాగుంది. మనకైతే ఏం ధర చెప్తున్నా దీనికి? చెప్పు 75,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ 68,000కి ఇస్తా. 68,000 ఫైనల్ రేట్. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే ఫస్ట్ హాఫ్ కథ అయితే ఈ విధంగా అవుతుంది. మనకైతే తరపు 4 పళ్ళు. ఓకే, 4 పళ్ళు ఉంది. ఓకే, రెండవది ఎట్టుకైతే వెళ్ళిపోండి అన్న. రెండవ కథ చెప్పనా? 4 పళ్ళు ఉంది అన్న తరపు. ఇది కూడా తరపేనా? హోలిస్టాన్ వస్తుంది. హోలిస్టాన్ బ్రీడ్ అంటే ఫ్రెండ్. మనకైతే 4 పళ్ళతో అయితే ఉంది, చూసుకోవచ్చు. మనకైతే హోలిస్టాన్ బ్రీడ్ ఇది తరపు అంటే ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు 4 పళ్ళు ఉందన్న. మనకైతే అండ్ ఇది ఇంకా చేస్తుంది, వారం రోజులు ఉంటుంది అన్న. అంతా నిండిపోతుంది. మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది ఎంతవరకు వచ్చారా ఈ బ్రీడ్? పూటకి 7 నుంచి 8 మధ్యలో వస్తుంది అన్న. ఫస్ట్ ఈతల్ని 15 లీటర్ 16 లీటర్ పక్క వస్తుంది. తొలసూరు ఈతలు 15 లీటర్ల నుంచి 16 లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బ్రీడ్ మన ముంగల ఫేస్ క్వాలిటీ కూడా ఇవ్వడండి, సూపర్ అండి. ఇక అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇది టైం పెట్టుకోండి, వారం రోజులు టైం పెట్టుకొని తినడానికి. అయితే ఏం ధర చెప్తున్నా దీనికి? చెప్పు 85,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ 75,000కి ఇస్తా. 75,000 ఫైనల్ రేట్ తగ్గుతుందా? ఏం తగ్గదన్న. ఫైనల్ రేట్లు చెప్తున్నా. 4 పళ్ళ తరపు హోలిస్టాన్ బ్రీడ్ అన్న, మంచి సైజు తరపు అన్న. ఓకే, నేను చూసుకోవచ్చు. ఇంకా చేస్తుంది, అటర్ చేస్తుంది. ఇప్పుడే లోడింగ్ వచ్చింది. డిషం కూడా ఇక్కడే ఉంది మనకైతే. ఓకే, మూడోది ఎట్టుకైతే వెళ్ళిపోండి అన్న. మూడవ కథ చెప్పనా? ఇది కూడా 4 పళ్ళే ఉంది అన్న తరపు. అన్ని తరపులు వచ్చాయి మొత్తం. అన్ని తరపులు ఉన్నాయి అన్న. 7 తరపులు వచ్చినాయి. 4 వాళ్ళ తరపులో 7 తరపులు ఉన్నాయి. నేను చూసుకోవచ్చు. మొత్తం తరపులో వచ్చినట్టు మనకైతే చూసుకోవచ్చు. మంచి బ్రీడ్ ఆవులు ఉన్నాయని ఈ వారం అన్ని. ఓకే, ఇది క్రాస్ వస్తుంది కదా? హెచ్ఎఫ్ 60-65% వస్తుంది. ఓకే, హెచ్ఎఫ్ మంచి సైజ్ తరపు అన్న. 4 పండ్లు ఉంది తరపు. కొంచెం ఇంకా చూడండి, అట్టర్ క్వాలిటీ చూడండి. మనకైతే ఆడ చేస్తుంది, ఇంకా కొంచెం టైం ఉంది మనకైతే. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఎంతవరకు ఎత్తుకొచ్చి తరపు కదా? ఇది కూడా ఫస్ట్ ఇదిలో పూట 6 నుంచి 7 మధ్యలో వస్తుంది అన్న. 6 నుంచి 7 మధ్యలో పూట సైజ్ తరపు, మంచి సైజ్ తరపు. ఓకే, కొంచెం చూసుకోవచ్చు. మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇక ఇంకో అట్టర్ క్వాలిటీ చూడండి. సన్కట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. ఇంకా చేస్తా టైం అయితే, టైం ఉంది కొంచెం. అయితే అది అట్టర్ కూడా చేస్తుంది. సన్కట్ కూడా బాగుంది. ఏం ధర చెప్తారా దీనికి? చెప్పుడు 80,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ ఫైనల్ ఎలాంటి మార్జిన్ లేదంటే 70,000కి ఇస్తాను. 70,000కి ఫైనల్ రేట్ 70,000. పూట కారాలు పెట్టుకున్నామా? 6-7 లీటర్లు అయితే పూటకు పక్క. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్. మనకైతే మూడవ తరపు అయితే వాళ్ళు మొత్తం తరపులు వచ్చినాయి. చూస్తా ఇంకో 4వ దాని దగ్గర కూడా వెళ్ళిపోయినండి అన్న. 4వ కథ చెప్పనా? సైవాల్ వస్తుంది అన్న. సైవాలా? నేను చూసుకోవచ్చు. సైవాల్ బ్రీడ్ అంట. మనకైతే బుబ్బడం ఉబ్బినట్టు ఉబ్బింది మనకైతే. ఇది మనకు ప్రజెంట్ వచ్చేసి 4 పండ్లు ఉందన్న తరపు. తొరసూరు లాగా ఇది ఫ్రెండ్స్. 4 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇక వెంకాల చూపిస్తుంది దానికి కట్టర్ చూడండి, దానికి అట్టర్ చూడండి, దాని సంఖ చూడండి. అది మనకు వచ్చేసి ఎంతవరకు వచ్చాను ఈ బ్రీడ్? పూటకి ఫస్ట్ ఈతల్ని పూటకి 7 నుంచి 8 మధ్యలో వస్తుంది అన్న. 7 నుంచి 8 మధ్యలో పూటకే తొలసూరు ఈతల్ని. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మనకైతే కొంచెం టైం ఉంది, ముందుకు వెళ్ళానా.
ఓకే మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఈ నమ్మకం అయితే ఉంది సార్ నాకు ఇదంతా నిండిపోతుంది 4 పళ్ళు ఉందన్న తరపు. డెలివరీ అయిపోతాం మనకైతే ప్రజెంట్ వచ్చేసి దీనైతే ఈ అన్న చెప్పింది కదా పాలైతే ఏం ధర చెప్తున్నా దీనికి చెప్పుడు 85,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 75కి ఇస్తా ఫైనల్. 75,000 ఫైనల్. ఇది బాడీ బాగుంది, సేమ్ దొడ్డుగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఆవు హెవీ సైజ్ తరపు అన్న, 4 పళ్ళ తరపు. 4 వాళ్ళ తరపు అంటే ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. సూపర్ ఉంది, ఎట్లుంది చూడండి, బర్రెపడ్డలాగానే ఉంది సేమ్, చూసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ వచ్చింది దాని దగ్గర కూడా వెళ్ళిపోండి రండి అన్న. 5వ కొత్త చెప్పనా? 6 పండ్లు ఉందన్న తరపు ఇది. ఓకే వినడానికి ఉంది. ఓకే ఒక వారం రోజులు టైం పడుతుంది. 1 వీక్. 1 వీక్. ఏం రేట్ ఇది? జెర్సీ క్రాస్ వస్తుంది, హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఫ్రెండ్స్ మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంత అవుతానా 3-5 ఉంటుంది. 6 పండ్లు ఉంది, 2 లేదా 3 ఉంటుంది అన్న. అంతే. హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఇప్పుడు ఇంత 3 అవుతా సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది అంట ఫ్రెండ్. మనకైతే ఇది మనకు వచ్చేసి చూడొచ్చు. ఇది మనకు ఎంతవరకు పెట్టుకోవచ్చు అందాడు పాలు? పూట 6 నుంచి 7 మధ్యలో వస్తుంది అన్న. 6 నుంచి 7 మధ్యలో సైజ్ తరపు అన్న. ఓకే 6 నుంచి 7 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్. మనకైతే ఇగో కొంచెం టైం ఉంది, చేస్తుంది. ఇగో చూడండి కనుకట్టు కనిపిస్తుంది కదా. ఏం ధర చెప్తున్నా దీనికి? చెప్పు 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 65కి ఇస్తా ఫైనల్. 65,000 అయితే ఫైనల్ రేట్ చెప్తుంది ఫ్రెండ్స్. అని అయితే చూసుకోవచ్చు. మంచి సైజ్ తరపు అన్న. అవునా చూసుకోవచ్చు. అండ్ అది 3 అయితే 3 అయితే ఉంటుంది. 6 పండ్లు ఉంది అన్న తరపు. 2 లేదా 3 ఉంటుంది. సెకండ్ లేదా థర్డ్ థర్డ్ లాక్టేషన్. ఓకే చూసుకోవచ్చు. ఓకే అండ్ నెక్స్ట్ ఛార్జెట్కి అయితే వెళ్ళిపోయినాడు మనకైతే. దీనికి అయితే ఫైనల్ రేట్ అయితే 65,000 అయితే చెప్తున్నాను అయితే. ఓకే చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ 6వ కథ చెప్పాను. ఏం రేట్ అన్న ఇది? జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ. ఓకే ఈయనందా? ఈయన నీకు ఉందన్నా? ఈనడానికి అయితే ఉందంట ఫ్రెండ్స్. ఈ 50 అయితే చూసుకోవచ్చు మనకైతే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఈయన తన అవుతానా ఈసారి ఇంత 3 అయితే ఉంటుంది అన్న. ఓకే దీని మీద పాలనా పూట 6 నుంచి 7 మధ్యలో వస్తుంది అన్న. 6 నుంచి 7 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇగో ఆ వెంకల అట్టకాలు చూడండి మనకైతే. ప్రజెంట్ వచ్చేసి ఇది ఈనమప్ప అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యావ్ కూడా మనకైతే ఒక 1 వీక్ టైం, వారం రోజులు టైం పెట్టుకోండి. ఈ యావ్ అయితే మనకైతే ఈనడానికి. అన్న ఏం ధర చెప్తున్నా? చెప్పు 75,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 65కి ఇస్తా. 65,000కి ఇచ్చే ఫైనల్ రేట్. ఇప్పుడు ఇంత 3 అవుతానా? 3 అవుతా. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 3 అవుతామంట ఫ్రెండ్స్ మనకైతే. చూసుకోవచ్చు. ఓకే ముంగల ఫేస్ క్వాలిటీ చూడండి. ఇప్పుడు 6 పళ్ళ కడలు వేస్తుందనా? అన్ని పనులు వేసిందన్న. 3 అయితే ఉంటుంది. 3 అవుతానంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఓకే 7వ కథ చెప్పనా? 4 పనులు ఉందన్న తరపు. ఇది కూడా ఫ్రెండ్ 4 పళ్ళ తరపు ఫ్రెండ్ మనకైతే. చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఏం రేట్ అన్న ఇది? హెచ్ఎఫ్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ అండ్ ప్రజెంట్ అయితే హెచ్ఎఫ్ వస్తామంట. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది ఈనిందా? ఈయన నీకు ఉందన్నా? ఈనడానికి అయితే ఉందంట మనకైతే. ఇది ఎంతవరకు ఎత్తుకోవచ్చు దీని ఏదో పాలు? ఇది కూడా పూట 6 నుంచి 7 మధ్యలో ఇస్తాయి అన్న. ఫ్రెండ్స్ 6 నుంచి 7 మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకైతే ఈనడానికి అయితే ప్రతి ఒక్క ఆవు 1 వీక్ గంతే కదా. 1 వీక్ లోపే అన్ని ఆవులు ఈనేస్తాయి అన్న. ఓకే వారం రోజులు టైం ఉన్నాయి ఫ్రెండ్స్ గంతే ఈనడానికి అయితే. చూసుకోవచ్చు. మనకైతే చెప్పలేము 2-3 రోజులు కూడా ఇంటాయి. ఎందుకంటే జర్నీలు వచ్చినాయి కదా డిసెంలో. ఊగి ఊగుతాయి. 2-3 రోజుల్లో ఈంటాయి మనకైతే. మన ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నా? చెప్పు 75,000 చెప్తున్నానా? ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ 68,000 వస్తుంది. 68,000 ఫైనల్ రేట్. ఫ్రెండ్స్ తరపు ఫ్రెండ్స్ మనకైతే 68,000 అయితే వస్తూ ఉంటాం మనకైతే. పూటకు వచ్చేసి 6 పెట్టుకోవచ్చు అంట. 6-7 ఇస్తుంది. 6 నుంచి పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. 50 తరపుది అయితే చూసుకోవచ్చు. తరపులు ఇవన్నీ తరపులే. ఈ 2 ఇచ్చి పక్కన పడితే అవి 3 తరపులే. ఇది కూడా తరపు. మొత్తం 4 వల్ల తరపులు 8 తరపులు ఉన్నాయన్న ఈ వారం. 8 తరపులు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఓకే 6 వల్ల తరపులు 3 ఉన్నాయన్న. ఓకే 3 అయితే ఒక 3. నెక్స్ట్ కూడా వచ్చింది. దాని కూడా వెళ్ళిపోండి రండి అన్న. చెప్పండి అన్న నెక్స్ట్ కథ. ఇది కూడా 4 పళ్ళు ఉందన్న తరపు. తరపు చూసుకోవచ్చు. 4 పళ్ళు. ఓకే ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది ఈసారి. ఏం బ్రీడ్ ఇది? ఇది హెచ్ఎఫ్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ బ్రీడ్ అంటే ఫ్రెండ్స్ మనకైతే. చూసుకోవచ్చు. మనకైతే అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు ఎంకల్ అట్టకాలు చూడండి. ఎంతవరకు ఎక్కొచ్చిన పాలు తింది అయితే? పూట 6 నుంచి 7 మధ్యలో వస్తుంది అన్న. అయితే 6 నుంచి 7 వరకు 6 అంతే. అంతే 6 నుంచి 8 వరకు వచ్చేటి ఉన్నాయన్న తరపులు. ఇక మళ్ళీ దాకా అయితే 9, 10 ఇట్లా వెళ్ళిపోయినా దాన్ని ఇంకా అట్టరకాలు చూపిద్దాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే ఇంకా అట్టరకాలు చూడండి. టైం ఉంది. 1 వీక్ టైం పెట్టుకోండి. ఏం ధర చెప్తున్నాను ఈ తరపుకి? చెప్పు 85,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 70కి ఇస్తా ఫైనల్. 70,000. 70. హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. ఓకే చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెండ్స్ మనకైతే ఈ తరపు అయితే చూసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఆవు తెచ్చుకొని వెళ్ళిపోతున్నాం. అది కూడా తరప ఆవా చూద్దాము అన్న. నెక్స్ట్ ఆవు గురించి చెప్పండి అన్న. ఏం రేటు? ఇది గిరి వస్తుంది అన్న. గిరి క్రాస్ వస్తుంది. 70% గిరి ఉంటుంది. ఓకే 3 రోజులు అయింది. ఏనిందా? జునుపాలు 4 లీటర్లు ఇస్తుంది అన్న. అల్లాగా ఉంది. 4 పళ్ళు ఉంది తరపు కూడా.
ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 4 పళ్ళు అయితే ఉందంట తరపంట ఫ్రెండ్స్ ఇది అయితే చూసుకోవచ్చు ఇక 4 పళ్ళు అయితే ఉంది మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది ఆల్రెడీ ఈనిందంట ఎంతవరకు ఇస్తాం పాలు ప్రజెంట్ ఇప్పుడు జున్ను పాలు 4 లీటర్లు ఇస్తుంది 4 లీటర్ ఇంకో లీటర్ పెరుగుతుంది 5 లీటర్ పక్కిస్తుంది అన్న ఓకే 5 వరకు అయితే ఇస్తా ఉంటారు ఫ్రెండ్స్ మనకి తొలసుడే ఉంటుంది అన్న తన్నుడు ఎగురుడు ఏది లేదన్న నిదానం అదింది ఆడుతుడు ఉంది తన్నుడు ఎగురుడు ఏది లేదన్న నిదానం ఉంది తరపు కూడా చూసుకోవచ్చు ఓకే దీనికి ఏం ధర చెప్తున్నాను చెప్పుడు 68 చెప్తున్నానా ఫైనల్ రేట్ 60కి ఇస్తా ఫైనల్ 60 ఫైనల్ 60,000కి ఫైనల్ రేట్ చూసుకోవచ్చు మనకైతే 5 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఓకే అన్న నెక్స్ట్ గురించి చెప్పను అన్న ఈయన ఇవాళకి వారం రోజులు అవుతుందన్న ఓకే ఈని పూటకు 6 లీటర్లు ఉన్నాయన్న పక్క దీందేత 2 పూటలు 12 లీటర్లు వినుకొని తీసుకొని పోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు పూట 6 లీటర్లు పూట 1 లీటర్ పక్కా ఉన్నాయి ఓకే మన ప్రజెంట్ వచ్చేసి ఇది మనకి ఇది ఈని 6 రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్ మనకైతే ఇది అండ్ ఇప్పుడు ఏంటంటానా చూసుకోవచ్చు అడ్డమైన గడిపి వేస్తుంది అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది దూడం దూడనా కొలే ఉందన్న పోలే ఏంటంటే మనకి ఇది ఎవరైనా రైతులు వచ్చేవాళ్ళంటే పాలు చెక్ చేసుకొని తీసుకోపోండి పాలు చెక్ చేసుకొని తీసుకోపోవచ్చు అన్న 12 లీటర్ ఓకే అయితే ఇది పక్కన 6 లీటర్ పిండి చూపిస్తాడు 6 లీటర్లు అయితే పక్క పిండి చూపిస్తాడు అన్న ఫ్రెండ్స్ అన్న అయితే చూసుకోవచ్చు ఎన్ని అయితే ఇది త్రాడు ఉంటుంది ఇప్పుడు ఈనింది 3 అవుతా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఓకే ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నాను చెప్పుడు 65,000 చెప్తున్నానా ఫైనల్ రేటు 60కి ఇస్తా 60,000కి ఇస్తారు ఫైనల్ రేట్ ఓకే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది మనకి